తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీ కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యర్థాలను తొలగించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తలపగిరి రంగనాథ స్వామి సేవలో భక్తులు తరించారు. శ్రీ కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద పారిశుధ్య నిర్వహణ చేపట్టారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యర్థాలను తొలగించారు. ఉచితంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వారు రంగనాథుని కటాక్షం పొందారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆలయ పరిసరాలను వారు శుభ్రంగా ఉంచారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీ తలపగిరిలో శేషసాయిగా కొలువుదీరిన శ్రీ రంగనాథ స్వామికి కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాదాలను సమర్పించారు. వేలాది మంది భక్తులకు ఈ ప్రసాదాలను పంచిపెట్టారు. వివిధ రకాల పొంగళ్లతో పాటు దద్దోజనం, పులిహోర తదితర ఆహార పదార్థాలను ప్రసాదంగా స్వచ్ఛందంగా విక్రయించారు. ముందుగా స్వామివారికి ప్రసాదాలను నివేదించిన అనంతరం భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా తాము రంగడి సన్నిధిలో ప్రసాదాలను ఉచితంగా విక్రయిస్తున్నామని తెలియజేశారు. వేలాది మంది భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నామని వెల్లడించారు. నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభ జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి మధు ఆధ్వర్యంలో పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సభలో రాష్ట్ర నాయకులు అమరయ్య, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ లాల్జాన్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ ఓఎస్డీ పెంచిల్ రెడ్డి, కృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వారా ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఫెడరేషన్ ద్వారా భవిష్యత్తులో అవి కొనసాగుతాయని వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తూరులోని న్యూ జర్నలిస్ట్ కాలనీలో ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెడరేషన్కు ప్రభుత్వం గుర్తింపునిచ్చిందని చెప్పారు. ఈ నెలాఖరున విజయవాడలో జరిగే రాష్ట్ర మహాసభలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారని వివరించారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వారా వస్తే ఫీజు రాయితీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ ఓఎస్డీ పెంచిల్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మంత్రితో జర్నలిస్టుల ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీమ్ జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇచ్చేవాడు ఆడో ఈడో ఇవన్నీ ఆమె ఇచ్చేసే పరిస్థితి కాదు. అందువల్ల అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి పర్వదినం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులు శాంతి భద్రతలను సంరక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు రంగనాయకులపేటలో వెలసిన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. నగర డీఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో 400 మంది ప్రత్యేక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. క్యూలైన్ల వద్ద, ఆలయం వెలుపల, లోపలి భాగాల్లో ఎలాంటి అంతరాయాలు కలగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 400 మంది ప్రత్యేక సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగలేదన్నారు. క్యూలైన్లో వెళుతున్నప్పుడు మహిళలు ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారాయన. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం సమయానికంటే ముందుగా క్యూలైన్లోకి చేరుకున్న భక్తులు కొనుకు తీశారు. ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన తలపగిరికి ముక్కోటి పర్వదినాన ప్రతి ఏడాది భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేస్తుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భక్తులు స్వామిని ప్రశాంతంగా దర్శించుకోవడం కోసం భారీగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గాలిగోపురానికి ఇరువైపులా ప్రధానంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను ఉత్తర ద్వారం వద్ద కలిపారు. ఈసారి వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన దేవాదాయ శాఖ అధికారులు ఆ స్థానంలో టికెట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇకపోతే దర్శనం సమయం కంటే ముందుగా క్యూలైన్లోకి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శన భాగ్యం లభించేంత వరకు అక్కడే కునుకు తీశారు. మరికొందరు రెప్పపాటు విశ్రాంతి లేకుండా స్వామివారి దర్శనం కోసం ఎదురుచూశారు. వేకువజామున ఉత్తర ద్వారం తెరవడంతో రంగడి కటాక్షం కోసం ఎగబడ్డారు.
తల్పగిరి రంగనాథుడి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న సింహపురీయులు అదృష్ట భాగ్యానికి నోచుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకువజామునే వైకుంఠనాథుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు ఉషస్సులో స్వామివారిని దర్శించి పులకించిపోయారు. సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేయడంతో రంగనాథుడి సన్నిధి కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించారు. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. ఎక్కడున్నా గాని దిక్కువారే కదా, దిక్కులను విడదీసి దరి చేతలేరా. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను. మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి క్యూలో నిల్చున్న భక్తులు మువ్వగోపాలుడి దర్శించి తరించారు. ముక్కోటి దేవత దర్శన భాగ్యంతో భక్తులు పులకించిపోయారు. కార్పొరేటర్లు ఆనం రంగమయూరెడ్డి, రూప్ కుమార్ యాదవ్లు కుటుంబ సభ్యులతో కలిసి వేణుగోపాలుడి దర్శనం చేసుకున్నారు. వైకుంఠవాసుని దివ్య నామస్మరణతో తల్పగిరి రంగనాథుని ఆలయం మారుమోగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ రంగనాథ స్వామి మందిరంలో భక్తులు రంగడి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున లభించే స్వామి దర్శనం కోసం ఆదివారం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలోకి చేరుకున్నారు. రంగడి నామస్మరణతో అక్కడే కునుకు తీశారు. వేకువజామున ఆలయ అర్చకులు గర్భాలయం వెలుపల సుప్రభాతం వినిపించి తలుపులు తీశారు. మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ముక్కోటి దేవతలను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారాన్ని తీయగా భక్తులు పరుగు పరుగున వచ్చి రంగడిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో రంగడి ఆలయం కిటకిటలాడింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ. పట్టపగలే మాతో పలచగ నవ్వేవు, ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ. పట్టపగలే మాతో పల్గారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ